రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారత్. ఈ ఇతిహాస గాథని 5 భాగాలుగా రూపొందించాలన్నది రాజమౌళి కళ. ఈ సినిమా తర్వాత రిటైర్ అయిపోయినా పర్వాలేదని చాలా సందర్భాల్లో చక్కన చెప్పారు కూడా. మహాభారతం నిర్మించే శక్తి, తెలివితేటలు తన దగ్గర ఇంకా లేవని, సినిమాకు సంబంధించిన టెక్నాలజీని పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్న తరువాతే మహాభారతం స్క్రిప్ట్ చేపడతానని రాజమౌళి చెప్పేవారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టుని అమీర్ ఖాన్ టేకప్ చేసేశారు. రాజమౌళి లాగే అమీర్కి మహాభారతం అంటే ప్రత్యేకమైన ఆసక్తి. ఈ ఇతిహాసాన్ని అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించాలన్నది అమీర్ డ్రీమ్. అందుకు సంబంధించి అమీర్ ఖాన్ ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. మహాభారతాన్ని ఓ సిరీస్ లా డిజైన్ చేశారు అమీర్. ఈ గాథని 5 భాగాలుగా విడగొట్టి 5గురు దర్శకులు ఒకేసారి ఈ ప్రాజెక్టు పట్టాలెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ 5గురు దర్శకులు ఎవరు అనేది ఇంకా చెప్పలేదు. దేశంలోని అన్ని ప్రధానమైన భాషలకు సంబంధించిన దర్శకుల్ని ఈ ప్రాజెక్టులో భాగం చేయించే ప్రయత్నంలో ఉన్నారు అమీర్. ఆయన దృష్టి రాజమౌళిపై ఉంది. కనీసం ఓ భాగానికి లేదంటే ఒక్క సీక్వెన్స్ కైనా రాజమౌళితో టేకప్ చేయించాలన్న ప్రయత్నాల్లో ఉన్నారు అమీర్. రాజమౌళి గనక ఈ ప్రాజెక్టు చేయగలిగితే దీనికి అంతర్జాతీయ స్థాయి వస్తుందని అమీర్ ఆశలు పెట్టుకున్నారు. అమీర్తో రాజమౌళికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇద్దరూ చాలాసార్లు కలుసుకున్నారు. అమీర్తో రాజమౌళి ఓ ప్రాజెక్టు చేయిస్తారని కూడా వార్తలొచ్చాయి. రాజమౌళి మహాభారతం తీస్తే గనక అందులో అమీర్ ఖాన్ కు స్థానం ఉంటుందని భావించారు. ఇప్పుడు అదే ప్రాజెక్ట్ అమీర్ ఖాన్ టేకప్ చేశారు. రాజమౌళి ఎప్పటికైనా మహాభారతం తీసే తీరుతారు. ఈలోగా అమీర్ ప్రాజెక్టులో భాగం పంచుకోవడం దాదాపు అసాధ్యం. పైగా రాజమౌళి చేతిలో మహేష్ సినిమా ఉంది. ఇది ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి. ఇంత పెద్ద సినిమా చేతిలో పెట్టుకొని మరో ప్రాజెక్టులో భాగం పంచుకోవడం అసాధ్యమే. కాకపోతే అమీర్ ఖాన్ మాత్రం తన ప్రయత్నాలు ఆపలేదని తెలుస్తోంది. రాజమౌళికి టచ్లో వచ్చి మహాభారతం గురించి చర్చించాలని, ఏదోలా ఇందులో భాగం పంచుకునేలా ప్రేరేపించాలని ట్రై చేస్తూనే ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.